నమస్కారం న్యూస్ 9 వార్తలకి స్వాగతం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేదల తలరాతలు మాత్రం మారడం లేదా? ఆసరా కోసం అర్హులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిందేనా? నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో పెన్షన్ల పంపిణీలో అసలు ఏం జరుగుతుంది? అధికారుల చేతవాటమా లేక పాలకుల నిర్లక్ష్యమా? ఈ రోజు బైన్సా మండల ప్రజా పరిషత్ అధికారి గారికి దివ్యాంగుల తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అనేటువంటిది దాంట్లో భాగంగా ఈ పెన్షన్స్ అనేటువంటిది దరఖాస్తు చేసుకోవాలని చెప్పినటువంటి విషయాన్ని ఈ మధ్యకాలంలో తెలిసింది. సో దాంట్లో ఏంటంటే కొన్ని కండిషన్స్ ద్వారా ఇప్పుడు అప్లై చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా వృద్ధులకు బీడీ కార్మికులకు మాత్రము ఇప్పటికీ ఆ పెన్షన్లో అర్హులుగా లేరు. కాబట్టి దయచేసి వెంటనే వాళ్ళందరికీ కూడా అర్హులుగా ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే ఈ పెన్షన్దారులు ఇప్పటికీ గతంలో 2016 రూపాయలు, వికలాంగులకు వచ్చేసి 4016 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అయితే దాంట్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే గద్దెనకే ముందు మేమందరికి కూడా పెంచుతాం పెన్షన్ అని చెప్పారు. కానీ పెన్షన్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా పెంచినటువంటి దాఖలాలు లేవు. మరి వాళ్ళకి ఇప్పటివరకు 6000 పెన్షన్ కూడా పెంచలేదు. ఇది పెంచకపోవడంతో పాటు గత 7 ఏళ్లుగా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోతున్నటువంటి వారందరికీ కూడా మళ్ళీ ఇదే పెన్షన్ని మొదటికి తీసుకొచ్చి పెట్టిండ్రు. కొన్ని కండిషన్స్ అనేటువంటి పెట్టడం జరుగుతూ ఉంది. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కావచ్చు, ఇంకా మిగతా సర్టిఫికేట్ల కోసం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అర్హులుగా ప్రకటించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇందులోనే భాగస్వాములు చేయాలని చెప్పి వెంటనే ప్రకటించి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి ఎలాంటి అవకతవకలకు పాల్పోకుండా ప్రభుత్వమే క్యాంపులు అనేటువంటి ఏర్పాటు చేసి గ్రామాన క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర దరఖాస్తు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో దివ్యాంగుల సమక్షంలో ఆధ్వర్యంలో అదే జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వము పెన్షన్ మంజూరు అని చెప్పి ఇచ్చిండ్రో దానికి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. మరి ఎలాంటి కండిషన్ లేకుండా గతం ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఎట్లయితే ఇచ్చిందో వీళ్ళు కూడా అదేవిధంగా ఆన్లైన్ చేసే ప్రక్రియ ఏర్పాటు చేయాలా. మరి అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇలా భర్తు కావాలని చెప్పేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మరి దివ్యాంగులకు ఆల్రెడీ మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి ఎలాంటి కండిషన్ లేకుండా కూడా పెన్షన్ మంజూరు చేయాలి. మరి అదేవిధంగా పాపం బీడీ కార్మికులకు మొండి చేయి చూపిస్తున్న ప్రభుత్వం మరి గతంలో ఓట్ల కోసం మీకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వలేదు. మరి వృద్ధులకు కూడా పెన్షన్ లేదు. దయచేసి వాళ్ళకు కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి. లేని పక్షంలో ఈ సంక్షేమ సహాయక సంఘం తరఫున మరియు డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇంకొక విషయం ఏంటంటే గృహలక్ష్మిలో కూడా ఇలా దివ్యాంగులకు చాలా అన్యాయం జరిగింది. మరి గృహలక్ష్మి పథకంలో కూడా దివ్యాంగులందరికీ కూడా న్యాయం చేయాలి. మరి న్యాయం చేయని పక్షంలో మరియు పోరాటం చేసి మరి సాధించుకుంటాం. ఈ పోరాటానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసిన బాధ్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అర్హుల కడుపు కొడుతూ ఆసరాను కేవలం కొందరికే పరిమితం చేయడంపై బైన్సాలో పెన్షన్ల రగడ బగ్గుమంది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు ఆసరా లేక అల్లాడిపోతుంటే ఆ దరఖాస్తులన్నీ ఎంపీడీఓ ఆఫీసులో ఎందుకు మూలుగుతున్నాయి? అనర్హుల ముద్ర వేసి పేదల పెన్షన్స్ కట్ చేయడం వెనుక ఉన్న అసలు మతలబేంటి? సరిగ్గా ఇదే పాయింట్ పై దివ్యాంగులు సంక్షేమ సంఘం జనసేన పార్టీ నాయకులు కథం దొక్కారు. వెంటనే గ్రామాల్లో క్యాంపులు పెట్టి పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బురుగుల రాజు, జనసేన జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు ఆధ్వర్యంలో ఎంపీడీఓకు వార్నింగ్ బెల్ మోగించారు. మరి ఈ పెన్షన్స్ పంచాయతీకి అధికారులు ఎలా చెక్ పెడతారు? అసలు బైన్సాలో ఆసరా ఎవరికి అందుతుంది? గ్రౌండ్ జీరో నుంచి మరిన్ని వివరాలు మా ముదోల్ కరెస్పాండెంట్ షేక్ ముక్తార్ అందిస్తారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9.